ఆనందించాలి ప్రతిదినం జీవితంలో ఇక పొందాలి మనశ్శాంతి ప్రతి క్షణం. మార్పు సమయమిదే కదా, సాధించాల్సిన సమయమిదే. ఆనందించాలి ప్రతిదినం జీవితం. బైబిల్ 2 తిమోతి 1:7 చెప్తుంది, దేవుడు మనకు పెరిగి ఆత్మనివ్వలేదు అని. శక్తి ప్రేమలు కల ఆత్మని ఇచ్చాడు. దేవుడు మనకు పెరిగితనపు ఆత్మనివ్వలేదు. కనుక మనకు భయం కలిగిందంటే దేవుడు కాదు, అది సాతాను పని. ఆమేన్. సాతాను పెరిగితనపు ఆత్మను ఉపయోగించుకునే అభివృద్ధికి అడ్డం పడతాడు. దాని గూర్చి ఆలోచించండి. భయం మనల్ని ఆపుతుంది, అభివృద్ధికి ఆటంకం. దేవుళ్ళు అభివృద్ధి సాధిస్తున్నారు, ఆర్థికంగా అభివృద్ధి కలిగింది, ఇంట్లో అభివృద్ధి కలుగుతుంది. భయాన్ని ఉపయోగించుకుని సాతాను దాడికి తెగుతాడు. అతడి కుతంత్రాలన్నిటినీ సమర్థించడం మానేసి దేవునిపై దృష్టి నిలపాలి. దేవుడు మనకు పెరిగితనాన్ని ఇవ్వలేదు. అవును, ఎన్నో రూపాల్లో భయం పలుమార్లు కనపడుతుంది. కొన్ని ప్రత్యేక భయాల్ని గురించి చెప్తాను. మనలో కొందరిలో కొన్ని ప్రత్యేకమైన విచిత్ర భయాలుంటాయి. వాటిని గురించి ప్రజలే మాత్రం కూడా ఆలోచించరు. మనల్ని ఉపయోగించుకుంటారనే భయం, దాని గురించి ప్రజలు ఆలోచిస్తారో లేదో తెలియదు. కానీ అయితే ఇతరుల సంబంధాల్లో సమస్యలు ఎందుకుంటాయంటే ఇతరులు మనల్ని ఉపయోగించుకుంటారేమో అని భయం. మన చుట్టూ గోడలు కట్టుకుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ, వాళ్ళు మనల్ని నిరాకరించకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ, నొప్పిని తప్పించుకునే ప్రయత్నంలో చక్కని సంబంధాలే ఉండవు. ప్రజలు మనకేం చేస్తున్నారని కాక వాళ్లకు మనం ఏం చేస్తున్నామని గమనించాలి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు. త్వరగా అయినా తెలుసుకోవాలి. ఆమేన్. ప్రజలు ఎలా చూస్తున్నారనేదే గమనిస్తాం, మర్యాదనిస్తున్నారా లేదా అని. అయితే ఇతరులకు తగినంత మర్యాదనిస్తున్నామా అనేది చూసుకోవాలి. ఇతరులను తగినంత మంచిగా చూస్తున్నట్లయితే మన జీవితంలోకి గొప్ప ఫలితం వచ్చేలా విత్తనాలను నాటుతున్నాం. ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నామో చూసుకుంటూ ప్రేమలో మాత్రం నడవం. ఎప్పుడూ కోపంలో ఉంటాం. వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారని కోపడుతూనే ఉంటాం. ఈ సంగతి మళ్ళీ చెప్తానేమో. ఆ సంగతి గురించి జాగ్రత్తగా ఆలోచించండి. మా అమ్మాయి దీన్నే గత వారం చెప్పింది. ఆమెకు పరిచయమైన మనిషి సంగతి. పరిచయమనే వ్యక్తే అయినా అతనితో కలిసి ఉండటం చాలా కష్టం. వ్యక్తి పక్కకు వస్తేనే భయపడుతున్నానని గ్రహించింది. దేవుడు ఉపదేశం ఇచ్చాడు, నా పట్ల వారి ప్రవర్తన గురించి వ్యసనపడ్డ మానాలి, ప్రజలతో సరిగ్గా వ్యవహరించాలి అని. మనం అర్థం చేసుకోవాల్సిన మంచి మాట. ఈ ఉదయం నేను ఒక సంగతి గురించి, ప్రత్యేక భయం గురించి మాట్లాడదలిచాను. మనిషి భయం గురించి నిన్న చెప్పింది గుర్తు ఉండే ఉంటుంది. మనకది అనుభవమే. ఓడిపోతాం ఏమో అన్న భయం గురించి చెప్తాను. ఈ భయం అందరికీ తెలిసిందే. ఇలాంటివే మరికొన్ని ప్రత్యేకమైన భయాలు జీవితం అంతా అవి మనలో ఉన్నాయనే సంగతే మనం గుర్తించం. ఇలాంటి సమస్యల్ని బాహాటంగా చర్చించడం ద్వారా వాటిని సర్దిద్దుకోగలం. అప్పుడిక మనకు స్వేచ్ఛ. మరొక ప్రత్యేకమైన భయాన్ని గురించి చెప్పాలనుకున్నా, దీంతో అందరూ అవస్థలు పడతారు. దేవుణ్ణి తృప్తిపరచలేకున్నాననే భయం. ఇలాంటి భయం మనలో ఎందరిలో ఉందో అని ఆలోచించాను. ఒకవేళ నా లోపల నాటుకుపోయింది, నా ప్రార్థన సరిగ్గా లేదేమో అన్న భయం. సరిగ్గా ప్రార్థించలేకున్నానా, తగినంత ఎక్కువ సేపు ప్రార్థించలేకున్నానా, నా ప్రార్థన దేవునికి చేరడం లేదేమో, నాకు బైబిల్ ఎక్కువ తెలియదేమో, ఎక్కువసేపు చదవను, ఎప్పుడైనా చదివితే సరిగా చదవను. నా లోపాలను గురించి సదా దిగులు పడుతుంటాను. దేవుడు వాటిని గురించి ఏ విధంగా తలుస్తాడో చూడండి. సొంత జీవితంలో చేస్తున్న కొన్ని పనుల గురించి ధైర్యంగా ప్రార్థించడం వీలవుతుందా? దేవుడు తమను గురించి ఏమనుకుంటాడో అనే భయం మనసులో ఎక్కువగా ఉందనే సంగతి ప్రజలు గుర్తించరు.
అసలు విషయం ఏమిటంటే దేవునితో మనం కలిసి ఉండాలని యేసు సిలువను భరించాడు. మనం ఇలా ఉండాలి, ఈ పద్ధతిలో. ఓ దేవా, దేవుణ్ణి అగౌరవపరచడం కాదు, ఆయన పూజకు అర్హుడు, స్నేహితుని కంటే కూడా ముఖ్యుడు. అయినా ఆయనతో శాంతిగా ఉండగలం. ఆమేన్. నేను నా భర్తతో నెమ్మదిగా ఉంటాను. దేవునితో మన సంబంధంలో నెమ్మది లభించాలి, ఒత్తిడి లేకుండా. ఎప్పుడు ఇలా కాదు. ఈ ఉదయం ఈ ప్రసంగం అర్థమవుతుందా? ఇలాంటి విషయాలు ఎక్కువగా మాట్లాడం. దేవునితో మీరు నెమ్మదిగా ఉన్నారా అంటూ ఎవరినైనా జీవితంలో ప్రశ్నించారా? చూడండి, మనం మతాచార ఆటలాడి అంతా బాగుంది అని చెప్తాం. మనం అతి పరిశుద్ధులం, గొప్ప పవిత్రులం, సిస్టర్ సూపర్ క్రిస్టియన్, తెలుసా ఇవన్నీ చెప్తాం. అయితే ఎందరు వ్యక్తిగతంగా నిజాయితీని చూపిస్తున్నారు? కొన్ని విషయాల్లో తమకున్న భావాలు వాళ్ళని వేధించేవి ఏమిటి, వాళ్ళను నొప్పించేవి. ఆమేన్. మత్తయి 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మత్తయి 3:16, యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిన, ఇదిగో ఆకాశము తెరువబడిను, దేవుని ఆత్మ పావురం వలె దిగి ఆయన పైకి వచ్చుట యోహాను చూచెను. మరి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుడని స్వరం వినపడెను. మరొక అనువాదం చెప్తుంది, ఈయనలో సంతోషిస్తున్నాను. ఇలా ప్రతిదినం పెద్దగా చెప్పేందుకు మనలో ఎందరికి ధైర్యం ఉందో, దేవుడు నా పట్ల తృప్తితో ఉన్నాడు. మీరెందుకు చిన్నగా నవ్వుకుంటున్నారో తెలుసా? దానికి కారణం చూడు. ఆ మాట చెప్పలేను. ఇదిగో చూడు, నా లోపల ఎంతో పిరికితనం, భయం ఉంది. ఎప్పుడూ పొరపాట్లే చేస్తున్నా. వాక్యాధారంతో మీకు నిరూపించదలిచాను దేవునికి మీపై ప్రీతి ఉందని. మీరు ఆ సంగతి విశ్వసించాలి. మీరు దాన్ని ధైర్యంగా ప్రజలకు ప్రకటించాలి. కనపడిన అందరితోనూ దీన్ని చెప్పాలని అనడం లేదు. విన్నారా, దేవునికి నాపై ప్రీతి, ఎందుకంటే ఇది అందరికీ అర్థం కాదు. రోజు 5 సార్లు మీరు ఈ మాటను చెప్పాలని అన్నాను, దేవునికి నాపై ప్రేమ. నేను ఈ ఉదయం సవాల్ చేస్తున్నా, మరో 5 మాటల్ని మీరు చేర్చుకోవాలి అని చెప్పాలి, దేవునికి నాపై ప్రీతి. నేను సంగతి చెప్తున్నా, ఈ పని చేయడం మీకు చాలా కఠినం. మీలో కొందరు నోళ్లలోంచి ఈ మాటలు రావాలంటే నిజంగా చాలా కష్టమవుతుంది. ఎందుకంటే దేవునికి మీ పైన ప్రేమ లేదని మనసు లోపల మీరు ఎంతో లోతుగా నమ్ముతున్నారు. ఎందుకంటే మీరు తప్పు చేశారో, ఆ తప్పు, ఇదొక తప్పు, అదొక తప్పు. మనలో ఎక్కువ లోపాలు ఉన్నందువలన దేవుడు ప్రేమించడం తలుస్తాం. అయితే నువ్వెవరనే దాన్ని చేతల నుండి వేరుపరచాలి. మళ్ళీ చెప్తాను, నువ్వు ఎవరనే దాన్ని చేతల నుండి వేరుపరచాలి. వేరుగా చెప్తే అన్నిటినీ నేను సరిగ్గా చేయను. అయితే క్రీస్తులో నేను ఎవరిని అనేదే ముఖ్యం. అది విశ్వాసం ద్వారా వస్తుంది. యేసు క్రీస్తులో విశ్వసించే వారు ఆయనలో దేవుని నీతి అగుదురు. నా పిల్లలు, నాకు 4 బిడ్డలు. నేను కోరే పని కొన్నిసార్లు వాళ్ళు చెయ్యరని నేను గ్యారంటీగా చెప్పగలను. అయినా వాళ్ళు మేయర్లే, అయినా నా బిడ్డలే. వాళ్ళపైన ప్రేమ ఉంది. మీరు వాళ్ళ జోలికి పోకండి. కమాన్. అంటే మానవులమైన మనకే బిడ్డల గురించి అలా అనిపిస్తే దేవుడు తన బిడ్డల గురించి ఏమనుకుంటాడో ఆలోచించి చెప్పండి. మనం ఆయన బిడ్డలం. మనం ఈ మాటలను బాగా పరిశీలించాలి. ఈయనలో నేను ఆనందిస్తున్నాను. మనమంటా, ఆయన యేసు కదా. సరే, ఒక సంగతి, ఆయనలో ఉన్నాం. అది మనకు అర్థం కాదు. క్రీస్తులో ఉండటం అంటే ఏమిటి? బైబిల్ మొత్తం అదే. క్రీస్తులో, ఆయనలో, ఎవరిలో? క్రీస్తు మూలంగా ఆయనలో. దేవుని అంగీకారం పొందాలంటే ఇదొక్కటే మార్గం. మనల్ని ఆయనలో చూస్తాడు. మరణంలో
ఆయనలో ఉన్నాం, పునరుద్ధానంలో ఆయనలో ఉన్నాం. ఆయన పైకెత్తబడితే ఆయనతో ఉన్నత స్థలముల యందు ఉన్నాము మనము. నిన్ను నువ్వు చూసుకోవడం మానేసి యేసును చూడు. నువ్వు ఆయనలో విశ్వాసం ఉంచితే ఆయన గుండా నిన్ను చూసుకో. అంటే పాపాలని లెక్క చేయాల్సిన అవసరం లేదని కాదు, అంటే మరింత మెరుగుపడాల్సిన అవసరం మనకు లేదని చెప్పడం లేదు. అయితే ఒక విషయం నిరూపిస్తాను, దేవునికి నీ నైపుణ్యం కన్నా హృదయమే ముఖ్యమైనది. దాన్ని మళ్ళీ చెప్తాను. దేవుడు నీ పనుల్లో ఎంత నైపుణ్యం ఉందని కాక హృదయాన్ని ఎక్కువ కోరతాడు. నిజం చెప్పాలంటే దేవుడు ఇలాంటి వాళ్ళను కోరతాడు, చక్కని అద్భుత ప్రేమమయ హృదయం ఉన్న వాళ్ళను. పనుల్లో పరిపూర్ణత లేకపోయినా, పనులు చక్కగా చేసినా హృదయం చెడిపోయి ఉన్నదంటే ఏమీ లాభం ఉండదు. వాస్తవంగా చెప్తే మత్తయి 23లో ఆయన చక్కని మాటలను చెప్పాడు. మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఇది అనుకున్న దానికంటే బాగా వెళుతుంది. యేసుకు కూడా ఇలాంటి మాటలు కావాలి. ఈ నా ప్రియ కుమారుల్లో ఆనందిస్తున్నాను. దేవుడి మాటల్ని మళ్ళా యేసుతోటి చెప్పాడు. మత్తయి 17:5 చూడండి. అది రూపాంతరపు కొండపై ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమగు యొక్క మేఘము వారిని కమ్ముకొన్ను. ఒక శబ్దంలో నుండి చెప్తున్నది, ఇతడు నా కుమారుడు. దీన్ని జాగ్రత్తగా వినండి. ఈయన యందు నేను మొదటి నుండి కూడా ఎంతగానో సంతోషించాను. ఈయనకు లోబడము. ఎన్నో ఏళ్ల క్రితం దీన్ని గ్రహించాను, తెలిసింది. దేవుని ఆజ్ఞానుసారం ప్రజలు యేసుకు లొంగారు. అదేవిధంగా దైవాజ్ఞ ప్రకారం ప్రజలు నా మాటను వింటారు. అది నా గొప్పతనం వల్ల కాదు, దేవుడు చెప్పినందువలన. ఆమె మాట వినండి. ఆమేన్. అది అసాధారణ విషయం. అసాధారణ సహాయాన్ని గురించి నేర్చుకుందాం. దేవుడే సహాయపడతాడు అని నమ్మి స్వశక్తి పైన ఆధారపడకుంటే ఎన్నో పనులు జరుగుతాయి. మీరెంతో మంచివారు కనుక దేవుడు ఉపయోగిస్తాడు అనుకోవడం మానండి. అయితే మీరెన్ని పొరపాట్లు చేస్తున్నారో చెప్పి సహాయం అడగండి. హల్లెలూయా. నా ప్రియ కుమారుని యందు నేను ఆనందిస్తున్నాను. నిన్న చెప్పాను, నేనంటే ప్రేమ. నాకు తెలుసు చాలామంది ఇలాంటి మాటను మునిపెన్నడూ విని ఉండరు. కొందరు అనుకుంటారేమో, తను ఎవరనుకుంటుంది? అయితే నేను క్రీస్తులో ఉన్నది తెలుసు, నాలో నేనేమి కానో తెలుసు, క్రీస్తులో నేనెవరో తెలుసు. నాకన్నీ ఉన్నా ఏమీ లేదు, ఆయనలో సమస్తం, నాలో ఏమీ కాను. క్రీస్తులో ఏమై ఉన్నామో ఆ విధంగా మాట్లాడటం నేర్చుకుని ఇహలోక సంబంధంగా మాట్లాడడం మానేయాలి. ఆమేన్. నీతిని గురించి మనం స్పృహతో ఉండాలి. పాపులమనే భావం పోవాలి. మనం ఎప్పుడు పాపాన్ని గురించిన స్పృహలో జీవిస్తాం. అయితే మనం దేవుల్లో నిలిచి ఉన్నామనే భావంలో బ్రతకాలి. క్రీస్తులో మనం ఎవరో అనేది తెలియాలి. ఈ మాటను ధైర్యంగా చెప్పాలి. దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నేను అన్ని పనుల్ని సరిగ్గా చేస్తున్నందున కాదు, నేను విశ్వాసనైందున ప్రేమిస్తున్నాడు. హృదయం మంచిది కనుక ఆయన వెతుకుతున్నాను కనుక ఈ ప్రేమ. పట్టుదలతో వెతుకుతాను. దేవుణ్ణి ప్రీతిపరచడానికి ఇదే ముఖ్యమని నేను వాక్యాధారంతో నిరూపిస్తాను. పరిపూర్ణత ముఖ్యం కాదు అని. నాకు తెలిసి ఎన్నో సంగతులు చెప్పాను. ఇలాంటి విషయాలను మీరు మునుపు ఎన్నడూ విని కూడా ఉండరేమో. ఇటువంటి విషయాల్ని మనకెవరూ బోధించరు. మనం చేయాల్సిన పనుల గురించి అధికంగా చెబుతారు. దాన్ని ఎలా చేయాలో చెప్పరు. ఆ పని విఫలమైతే ఏం చేయాలో చెప్పరు. శాయశక్తిలా ప్రయత్నించినా తలంచింది సాధించలేకపోతే ఏం చేయాలో చెప్పరు. కనుక కొన్నిసార్లు దేవుని సేవించే ప్రయత్నంలో ప్రారంభం కంటే చివరిలోనే మనకు ఎక్కువ వ్యాకులం ఉంటుంది. ప్రారంభంలో నేను ఆలయానికి వెళ్ళి ప్రసంగాలు వింటుండగా ప్రతిసారి దిగులు కలిగేది. అది సాధ్యమేనా? వెళ్ళిన ప్రతిసారి నాలో మరో కొత్త తప్పును గుర్తిస్తుండేదాన్ని. తప్పుదిద్దుకునే ప్రయత్నంలో నాకు ఓటమి, మరింత దిగులతో వెనక్కు వెళ్ళడం. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మునుపు నాలోని లోపం గురించి తెలియదు, ఇప్పుడు నా అధిక ప్రసంగం తెలిసిందే. నా లోపల చెడు ఆలోచనల గురించి నాకు తెలిసాయి. ఈ ప్రసంగం అర్థమవుతుందా? దేవుణ్ణి ప్రీతిపరచడం ఎలాగో ఇతరులు నేర్పించాల్సి వచ్చింది. దేవుణ్ణి ప్రీతిపరచలేకపోతున్నానని మనసులో భయం. ఆ భయానికి ఒక కారణం, నేను మా నాన్నను ప్రీతిపరచలేకపోయాను. నేనెంత కష్టపడ్డా.
ఎన్నడూ తృప్తిపడ్డు, నేనేం చేసినా సరే సంతోషించడు. నా పనికి ఒకరోజు సంతోషపడినా మరుదినం అదే పని చేస్తే కూడా నా పని చూసి సంతోషపడ్డు. కొందరిని ఎన్నడూ తృప్తిపరచలేకపోవడం అనే అనుభవం మనకు ఉంది. ఇలాంటి అనుభవం ఎప్పుడైనా కలిగిందా మీకు? ఎంత కష్టపడ్డా తృప్తిపరచలేకపోవడం. దాన్నే దేవునితో మన సంబంధంలోకి తెచ్చి దేవుడు ప్రజల్లా ఉండడని మర్చిపోతాం. ప్రజల పనికి పూర్తి వ్యత్యాసంగా ఆయన చేసే పని ఉంటుంది. మీలోని లోపాలను గురించి బాధపడకూడదు. యేసు మీకై చేసిన పనితో ఎక్కువ సంబంధం పెట్టుకోవాలి. ఈయన యందు నేను ఎంతో ఆనందిస్తున్నాను. యేసు దాన్ని అందుకోకపోయి ఉన్నట్లయితే ఏమైండదా అనుకుంటా. ఆయన ఇలా చెప్పి ఉంటే, ఓ వద్దు 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 ఓ వద్దు, ఏం జరుగుండదో చెప్తాను. రక్షణ లభించేది కాదు. తనను గురించి కించిత భావం గాని కలిగి ఉన్నట్లయితే తండ్రి పని చేసి ఉండడు. హలో, మీలో కానీ ఆత్మవిశ్వాసమే లేక కించిత భావం ఉంటే దేవుడు అప్పగించిన పని చెయ్యలేకపోతారు. దేవుని పని చెయ్యాలి. మీరు సదా కించపడుతుండటం ఆయనకు నచ్చదు. మీరు ఒక చిన్న తప్పు చేసినా వ్యాకుల పట్టడం ఆయనకి ఏమాత్రం నచ్చదు. మనం విశ్వాసుల్లా ఉండాలి. ఈ లోకం విశ్వాసం లేని విశ్వాసులతో నిండి ఉంది. ఎంతమంది క్రైస్తవులు శిక్షావిధి క్రింద సమయం గడుపుతున్నారని తెలుసా? వాళ్ళు తగినంతగా పైకి ఎదగలేకపోతున్నారని, మరింత శ్రమించాలని తలుస్తారు. కొందరికి ఇది అర్థమైంది. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు పట్టుకోబోతున్నాను. ఆమేన్. దీన్ని మనం వదలాలి. ప్రజల ఆత్మీయ జీవితాన్ని అది చెడుపుతుంది. ఇలాంటి వైఖరి గురించి నేను చెప్పట్లేదు. నేను గొప్ప అద్భుతం, నాలోని లోపాలు నాకు తెలుసు. ఆయన లేక నేనేంటో తెలుసు. దేవుడు ఇక్కడ నాతోటి ఈరోజు లేకపోతే ఏమై ఉండేదో తెలుసు. ఆయన నా గుండా ప్రవహిస్తూ మాట్లాడకపోయుంటే ఇదంతా దేవుని పని, నేను కాదు. నన్ను ఘనపరచాల్సిన పని లేదు. ఆయన లేక నేనేమీ కాదు. అయితే ఆయనలో నేనేమై ఉన్నానో, ఆయన ద్వారా ఏం చేయగలనో తెలుసు. దేవుడు కోరే ఘనత ఆయనకి ఇస్తున్నాను. యేసు చెప్పాడు, నేను లేక ఏమీ చేయలేరు. నేనన్నా ఆమేన్, యేసు ఒప్పుకుంటా. నేను ఒంటరినయ్యాను, ఆయన లేక నేనేం చేయగలనో తెలుసు. అది బాగుండదు. అందుకే నేను సదా దేవుణ్ణి వెతుకుతాను. మొదటి పని వెతకడం. ఆ పని ప్రారంభించిన దినాలు గుర్తున్నాయి. నా ఆఫీసులోకి వెళ్ళి దేవునితో ప్రతి ఉదయం 2 గంటల సేపు గడుపుతాను. నా బిడ్డలు సనగడం ప్రారంభం. ఆఫీస్ నుంచి బయటకు రావా నువ్వు? ఎప్పుడూ లోపలే ఉంటావు. నేనన్నా, చూడండి, లోపల ఉన్నందుకు సంతోషించండి. దేవునితో లోపల నేను గడపకపోతే మీరు రోజంతా మీ గదుల్లోనే ఉండాల్సి వస్తుంది. ఆమేన్. దేవునితో లోపల ఉన్నందుకు సంతోషించండి. ఎందుకంటే ఆయనతో సమయం గడపకుంటే నాకు ఇక రోజంతా సంతోషం ఉండదు. అమ్మకు సంతోషం లేకుంటే అందరికీ కష్టమే. నేను మంచిగా ఉండాలంటే ఆయనతో కలిసి ఉండాలి. స్వశక్తితో మంచిగా ప్రవర్తించలేను. ఆయన లేక నేనేంటో తెలుసు. నా గొప్పలు నేను ఇక్కడ చెప్పుకోవడం లేదు. దేవుడు మన మూలంగా ఏం చేయదలుస్తున్నాడో, మన గురించి ఎలా గ్రహించాలో చెప్తాను. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నా ప్రతిభ వల్ల కాదు, ప్రేమించాలన్న ఆయన నిర్ణయం. చూడండి, నాకు నాపై ప్రేమ ఉంది. ప్రేమించదగ్గ వ్యక్తిని అని కాదు, యేసు శిలువ మరణం వల్ల. ఆయన నా కోసం మరణిస్తే నన్ను నేను తప్పక ప్రేమించుకోవాల్సి ఉంది. కమాన్, మీకోసం యేసు చనిపోతే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మీ కనీస బాధ్యత. దాన్ని మరోసారి చెప్తాను. యేసు మీకై చనిపోతే శిలువపై ఆయన పడ్డ బాధను గ్రహించారా? అంటే ఆ బాధను ఊహించడం కూడా నిజంగా చాలా కష్టం. స్వప్రయోజనం కొరకు శిలువను భరించలేదు, మన కోసం చేశాడు. నా కోసం ఆ పని చేస్తే ఎలా చెప్పండి? మనల్ని ఇంతగా ప్రేమించి శిలువను భరించిన తర్వాత ఆయనకు అవమానం ఇలా చేస్తే, మనల్ని మనం ద్వేషించి నిరాకరించుకొని, మనల్ని మనం ఎదిరించి, మనలోని లోపాలను మాత్రమే సదా తలంచడం ఆయనకు నచ్చదు.
మన పిల్లలు ఇలా తలంచాలని ఒకరు కూడా ఆశించరు. మా పిల్లలు ఎదిగారు, అయితే వాళ్ళు టీనేజ్లో ఉన్న కాలంలో వాళ్ళంటే వాళ్ళకే నచ్చకపోవడాన్ని నేను ప్రత్యక్షంగా అనుభవించాను. వాళ్ళ ఆకారమే వాళ్ళకి నచ్చదు, లోపల అభద్రత, ఆత్మవిశ్వాసం లేదు. వాళ్ళు అలా ఫీల్ అవుతుంటే వాళ్ళని చూస్తే బాధగా ఉండేది. తామెవరో వాళ్ళు తెలుసుకోవాలి, తమను తాము ప్రేమించుకోవాలి, తమ జీవితాన్ని అనుభవించాలి. నా స్నేహితునికి టీనేజ్లో ఉన్న కొడుకున్నాడు. అతడు నిరాశలో పడి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తల్లిదండ్రులకి ఎంతో దిగులు. వాళ్ళు తమ కుమార్ని బాధ చూడలేకపోయారు. వాడు తాను అసహించుకుంటూ తన లోపాలని చూసుకొని మరణించాలి అనుకునే స్థితికి చేరి చాలా నిరాశలో పడ్డాడు. మనల్ని గురించి మనం ఇలా తలిస్తే దేవుడు ఎలా ఫీల్ అవుతాడో మీరు గుర్తించారా? యేసుకు సహాయకరంగా నీవు అంగీకరించుకో. కానీ జోయిస్, నేను చాలా చెడ్డవాణ్ణి, నువ్వు మిగతా వాళ్ళకంటే మేలే. ఓ, నీకు తెలీదు, వాళ్ళు చేసేవని నువ్వు కోరవు. ఆమేన్. అందరం చర్చిముఖం తగిలించుకుంటాం. హల్లెలూయా. ఓ ఎస్, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఆమేన్. నా సమస్తము. మునుపు నేను శిక్షా విధిలో పడి ఎంతో వేదన పడేదాన్ని. బాల్యంలో వేధింపులకు గురైనందున అపరాధ భావంలో నేను పెరిగి పెద్దయ్యాను. జరుగుతున్న దాన్ని బట్టి నన్ను నేను నిందించుకోవడం, ఇదంతా జరుగుతుంటే ఎలాగో సాతాను నన్ను ఒప్పించాడు. ఏమనంటే అది నా తప్పని. వీళ్ళు నన్ను ఇలా చేస్తున్నారంటే నాలోనే ఏదో లోపం ఉందన్నారు. ప్రజల గౌరవం మనకు దక్కనప్పుడు ఇలాగే జరుగుతుంది. వాళ్ళు మనకు విలువనివ్వని సమయంలో మనం పనికిరాము అనుకుంటాం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నా. మీలో కొందరికి ఇది తేలిగ్గా అనిపించినా నా వద్దకు వచ్చిన స్త్రీని నేను మర్చిపోలేను. మీరు ఒక రోజు టీవీలో మాట్లాడుతూ మీ వేలు నా వైపు చూపి ఇలా అన్నారు, దేవునికి మీపై ప్రేమ. ఆమెంది దాంతో నా జీవితం మారిపోయింది. దేవుని ప్రేమ గురించి అందరికీ తెలుసు అనుకుంటాం, కానీ నిజంగా తెలియదు. కనుక దాని గురించి మీకు తెలిస్తే మరింత లోతుగా తెలుసుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఆ ప్రేమ తెలియకపోతే, దాని గురించి గ్రహింపు లేకుంటే, నేను చెప్పే సంగతిని జాగ్రత్తగా వినండి. దేవునికి మీపై ప్రేమ. అవును, అందరినీ ప్రేమిస్తూ నిన్ను ప్రేమిస్తున్నాడు. దాన్ని వ్యక్తిగతంగా తీసుకో. దైవాశీర్వాదం.